హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఇమ్మంది రామారావు గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే బాబు. సార్ నిన్న ఎంపీల మీటింగ్ జరిగింది, మన అందరం చూసాం. అక్కడికి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అందరు ఎంపీలు కూడా వెళ్ళడం చూసాం. అక్కడ మోదీ గారు మాట్లాడుతూ అంటే ఆంధ్రప్రదేశ్కి ఒక స్పెషల్ స్థానం అయితే ఇచ్చారు సార్. ఎందుకంటే చంద్రబాబు గారు సహకారంతోనే గవర్నమెంట్ ఫామ్ చేశారు ఎన్డీఏ కూటమి, కాబట్టి అక్కడ ఆంధ్రప్రదేశ్కి మంచి పొజిషన్ అయితే ఇవ్వడం జరిగింది. అయితే చాలామంది అభిప్రాయపడుతున్నారు ఏంటంటే తొందరలో పోలవరం వచ్చేస్తుంది, స్పెషల్ స్టేటస్ వస్తుంది, తీసుకొస్తారని అంటున్నారు. మరి నిజంగా అవన్నీ జరిగే అవకాశాలు ఉన్నాయా? మరి అక్కడ చంద్రబాబు గారికి కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారికి ఎటువంటి స్థానం ఇచ్చారు సార్ మోదీ గారు? మంచి ప్రశ్న వేశావు. జగన్మోహన్ రెడ్డి గెలవ ముందు నాకు 22 ఎంపీ సీట్లు ఇప్పించినట్టయితే మోదీ గారి మెడలు వంచి స్పెషల్ స్టేటస్ తెస్తా అన్నాడు. అదే ఎన్నికల్లో నెగ్గిన తర్వాత ఏమన్నాడు? మోదీకి మన అవసరం లేదు, మోదీ అవసరమే మనకుంది గనక స్పెషల్ స్టేటస్ మర్చిపోండి అన్నాడు. అటువంటి వాడు ఈరోజు ఇంకా ఎంటర్ కాలేదు, వాడు ప్రమాణ స్వీకారం పూర్తి అవ్వలేదు. కానీ మోదీని ఆయన చెప్పినట్టుగా గట్టిగా అడిగే స్థాయి వీలుకుంది. అప్పుడు నీకు లేదు, నువ్వు ఉన్న ఒకటి పోయినా ఒకటి. కానీ ఇప్పుడు అలా కాదు. మోదీ పార్లమెంటేరియన్ల తాలూకు సహకారం తీసుకోవడం మామూలుగా లేదు. అక్కడికి కూడా ఆఖరిసారిగా మోదీ కొంచెం అంటే భయపడ్డాడు. ఏమిటంటే మన ఆంధ్ర నితీష్ కుమారు, అంటే చంద్రబాబు నాయుడు, నితీష్ కుమారు, పవన్ కళ్యాణ్ ముగ్గురు కలిస్తే కానీ గండం గట్టెక్కలేదు. మోదీకి ఉన్న విశ్వాసం అది. తర్వాత చాలా ఒక గొప్ప ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే చంద్రబాబు 4వ కుర్చో 5వ కుర్చీలోనో కూర్చుందాం అనుకుంటే బాల్య స్నేహితుల్లాగా నువ్వురా అంటే నువ్వురా అని చెప్పేసి చేతులు లాక్కొని తన పక్కన కూర్చోబెట్టుకోవడం కూడా చాలా అద్భుతమైన విషయం. మనసులో లేనిది దీన్ని అట్టేస్తే రాదు కదా, మనసులో ఉంది. ఇకపోతే అసలు ఇప్పుడిప్పుడే పార్లమెంట్లో అడుగు పెట్టాడు ఎవరు, మన జనసేన నాయకుడు. ఆయన కూర్చోవాలంటే 3వ వరుసలో 4వ వరుసలో కూర్చున్నట్టయితే పర్వాలేదు, ఎవరేమంటారు. కానీ ఫస్ట్ లైన్లోనూ కూర్చోబెట్టారు. అది మన ఆంధ్రదేశం సాధించిన ఘనత. ఇకపోతే ఆయన మోదీ మాటల్లో చాలా అద్భుతంగా మాటలు మాట్లాడాడండి. ఇక్కడ చంద్రబాబు నాయుడు, నితీష్ లేకపోయినట్టయితే నేను ఈరోజు ఇట్లాంటి సిచ్యువేషన్ వచ్చి ఉండేది కనుక వాళ్ళిద్దరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. తర్వాత మిగతా పార్లమెంటేరియన్ అందరికి కూడా నా ధన్యవాదాలు అని చెప్తూ ఆంధ్రదేశాన్ని బాగా పొగిడాడు. ఈసారి ఒక చారిత్రాత్మకమైన ఎన్నికలు జరిగాయి. దానికి కారణం పవన్ కళ్యాణ్, చంద్రబాబు, తర్వాత ఎన్డీఏ కూటమి, బీజేపీ కూడా. ఈ కూటమి ఇంతగా రాణించడం ఎప్పుడూ చూడలేదు. అందుకు నా సంపూర్ణ సహకారం అందిస్తానని మోదీ చెప్పారు. అయిపోయింది కదా. తర్వాత పవన్ కళ్యాణ్ గురించి చెప్తూ, పవన్ కళ్యాణ్ ఒక వ్యక్తి కాదు, మనిషి కాదు బాబోయ్, తుఫాన్. ఆయన అలా ఉన్నాడన్న ఆయనకి నా ప్రత్యేకమైన వందనాలు. రాజకీయాల్లో రాణిస్తాడు, చాలా గొప్ప స్థాయికి వెళ్తాడని కూడా నేను ఆశిస్తున్నానని చెప్పాడు. చంద్రబాబు చెప్పిన ఉపన్యాసంలో అది అంటే సమయానికి తగిన మాటలు మాట్లాడడం అంటే అది. చంద్రబాబు ఎక్సలెంట్ స్పీచ్ ఇచ్చాడు. అంటే మోదీ గారు భారతదేశానికి ఆదర్శంగా ఉన్నారు. మోదీ గారు హైందవ సంప్రదాయానికి ఆదర్శంగా ఉన్నారు. మోదీ గారు ఆల్మోస్ట్ మన తాలూకు భక్తిని, అంటే ఎక్కడ దేవాలయాలు ఉన్నాయో, ఎక్కడ భక్తి తత్పరత ఉందో అక్కడ అటెండ్ అవుతున్నాడు. మొన్నే కన్యాకుమారి వెళ్ళి వచ్చాడు. ఆ వివేకానంద రాక్ దగ్గర కూర్చొని జపం చేసుకుంటూ వచ్చాడు. తర్వాత ముఖ్యంగా 500 సంవత్సరాల నుంచి వారు పట్టుబడుతున్నటువంటి మన రామ మందిర్ నిర్మాణం కానీ, మన ఇండియాలో పెర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరగడం కానీ, ప్రపంచం అంతా ధనవంతుల దేశంలో ఇప్పుడు 10వ దేశం మంది. కానీ ఆయన ఖచ్చితంగా మంచి స్థానాన్ని గెలుచుకుంటాడని, అంటే ఏమిటి, స్టాటిస్టికల్ డేటా అంతా వినిపించాడన్నమాట. దానికి అందరూ ఆశ్చర్యపోయారు. ఇది కదా స్పీచ్, మనం ఎక్కడున్నాం, ఎక్కడ ఓడిపోతున్నాం, ఎక్కడ గెలుస్తున్నాం, మన తాలూకు ఆర్థిక పరిస్థితులు ఏమిటి, ఆరోగ్యం మాట ఏమిటి, వైద్యం మాట ఏమిటి, తర్వాత చదువుల మాట ఏమిటి, ఎంతమంది ఫారెన్ వెళ్ళి పెద్ద పెద్ద పొజిషన్లో ఉన్నారు, ఇవన్నీ కూడా
అని చెప్పడం చాలా అద్భుతంగా అనిపించింది. ఇప్పుడు మీరు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం, డెఫినెట్గా ఆంధ్రదేశానికి స్పెషల్ స్టేటస్ వస్తుంది. రాసుకోండి. కాబట్టి స్పెషల్ స్టేటస్ అంటే ఏదో అనుకున్నది కాదు. స్పెషల్ స్టేటస్ అనే పేరుతో ఆంధ్రదేశానికి కావలసిన సదుపాయాలు సమకూర్చడం. స్పెషల్ స్టేటస్ అంటే వేరు. ఇక్కడ ఆంధ్రదేశానికి వనరుల్ని సమకూర్చడం. పోలవరం ఉంది, పూర్తి చేస్తారు. ఐటీ పరిశ్రమలు పూర్తి చేస్తారు. వైద్యం, విద్య పూర్తి చేస్తారు. అంటే ఫారెన్ చదువుకు వెళ్ళే వాళ్ళకి అవకాశం కల్పిస్తారు. యువతని మాత్రం బాగా కొంచెం చెల్లుబాటు అవుతుందన్నమాట. సేల్ అవుతారు యువత. ఇంట్లో కూర్చొని ఏదో పని చేసుకోవడం కాకుండా ఇప్పుడు వాలంటీర్లు కూడా ఏం చేస్తున్నారంటే వాళ్ళని అంటే మినిమం క్వాలిఫికేషన్ పెట్టి 5,000 కాదు, గవర్నమెంట్ ఆథరైజేషన్ వస్తుంది వాలంటీర్గా తీసుకున్న వాళ్ళు ఎవరికైనా సరే. అంటే మినిమం క్వాలిఫికేషన్ 10th క్లాస్కి ఒక రకమైన ఉద్యోగాలు, డిగ్రీకి ఒక రకమైన ఉద్యోగాలు, పీజీకి ఒక రకమైన ఉద్యోగాలు. అంటే సంస్కరణ చేస్తున్నారు. తర్వాత ఏమో అథారిటేటివ్గా పత్రాలు ఇచ్చి మరి ఉద్యోగంలో చేర్చుకుంటున్నారు. ప్రభుత్వం తాలూకు సదుపాయాలన్నీ వాళ్ళు కూడా వర్తిస్తాయన్నమాట. అంటే 2.5 లక్షల మంది వాలంటీర్లు ఉన్నారంటే డెఫినెట్గా ఎన్ని లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చినట్టు చాలు వాళ్ళకి. ఇక్కడ 5,000 ఇచ్చినప్పుడు 15,000 ఇస్తే మంచిదే కదా. ఇక్కడ 5,000 తీసుకున్న వాళ్ళకేమో 50,000 తీసుకునే మంచిదే కదా. అంటే వాళ్ళ స్థాయిని బట్టి అంటే అర్హతను స్టాండర్డ్స్ని బట్టి ఉద్యోగాలు ఇస్తూ ఉన్నారన్నమాట. ఇవన్నీ కూడా వచ్చే రోజుల్లో మనం సాధిస్తాం, ప్రొవైడెడ్ ఈ గలాభాలు లేకుండా ఉంటే. మనం మొదటి నుంచి చెప్పుకుంటున్నాం రెట్టివి ఏంటంటే ఈ సమయంలో పవన్ కళ్యాణ్ హోమ్ మినిస్టర్గా ఉంటే కానీ ఇది కొనసాగుతున్నాం. మనం చెప్పినట్టుగానే హోమ్ మినిస్టర్ కావాలని అందరూ చాలా గొడవ చేస్తున్నారు. వాస్తవానికి ఉప ముఖ్యమంత్రితో పాటు హోమ్ మినిస్టర్ కూడా ఇస్తారేమో. లేకపోతే ఉప ముఖ్యమంత్రి లేకపోయినా హోమ్ మినిస్టర్ ఉంటారు, పార్టీ కన్వీనర్గా ఉంటాడన్నమాట. మొత్తానికి భారీ ఆఫర్లు మాత్రం ఇస్తారు. ఇప్పుడు జనసేన పార్టీలో 4 అనుకుంటున్నారు మంత్రులు, ఇంకో మంత్రి పెరిగే అవకాశం ఉంది జనసేనలో. అలాగే ఇప్పుడు ఈయన 16 ఎన్నో అనుకుంటున్నాడు, పెరిగే అవకాశం ఉంది. అలాగే బీజేపీ కూడా 4, 5 అంటే జనసేనతో సమానంగా మంత్రులు అడుగుతున్నారు, ఇస్తారు. ఎందుకంటే బీజేపీ పార్టీని ఆ చేతుల్లో ఉంచుకోవడం కోసం చేసే ప్రయత్నం ఇది అన్నమాట. అంటే మనం ఆశిద్దాం, వాళ్ళు చాలా మంచి పరిపాలన అందిద్దారని ఆశిద్దాం. కానీ ఇక్కడ గలాభాలు జరగకుండా అంటే ఇలా కత్తులతోని కర్రలతోని ఇట్లాంటి దాడులు జరగకుండా జాగ్రత్తగా కాపాడుకుంటే పరిపాలన సాగుతుంది. లేకపోతే ఏమవుతుందంటే ఇది రాజకీయంగా ఏమవుతుందంటే వాళ్ళు డ్రెస్ వేసుకొస్తారు, ఇది మన టీడీపీ డ్రెస్ వచ్చి టీడీపీలు వాళ్ళు కొట్టినట్టుగా కలరిస్తారన్నమాట. ఎవరిని? వైసీపీ వాళ్ళని. మేము గమ్మును ఊరుకున్నాం కదండి, మీరు ఎందుకు అలాగా మమ్మల్ని వేధిస్తారంటారన్నమాట. అంటే ఒక చిన్న దాడి జరిగిందంటే అప్పుడే 30 యూట్యూబ్ ఛానల్లో వచ్చేసిందన్నమాట. ఇట్లాంటి ఘోరాలు జరుగుతాయి, అవి లేకుండా కాపాడుకోవాలి.